పెందుర్తి మండలం పెదగాడి గ్రామ సర్పంచ్ కేశబోని లావణ్య త్రినాథ్ తనపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. త్రినాథ్ మీడియాతో మాట్లాడుతూ పెదగాడి గ్రామ లేఅవుట్లో ప్రహారీ గోడ నిర్మించి 15 రోజులు కావస్తుందని, గత రాత్రి ఫలితాలు వెల్లడించిన వెంటనే తన ముందు వికృత చేష్టలు చేస్తూ ఆ యొక్క ప్రహారీ గోడను అదే గ్రామానికి చెందిన టీడీపీ జనసేన నాయకులు గల్లా అప్పారావు, గల్లా సతీష్, గల్లా అప్పలరాజు, నీటిపల్లి వాసు, నీటిపల్లి అప్పారావు 144 సెక్షన్ ఉండగా రాత్రికి రాత్రే గోడను కూలగొట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచామని గర్వంతో గ్రామ ప్రజలను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మాపై అనేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మీడియా ముందు వెల్లడించారు. వాళ్ళ నుండి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరారు. పెట్టడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి విలేజ్ కేశబోని లావణ్య భర్తని, సర్పంచ్ అయిన భర్తని, నేను త్రినాథ్ని. అయితే 144 సెక్షన్ అమల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కొంతమంది జనసేన వ్యక్తులు, టీడీపీ వ్యక్తులు కొంతమంది నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని, గెలిచారని అధికారపూర్వకంగా చలాయించి, అంటే ముందు కూడా మేము గెలగానే నీ సైట్లు, నీ ప్రహారీలవని ఏదవని నిన్ను దారుణంగా విమర్శించి నిన్ను ఏదో రూపంలోనూ చంపుతామని భయపెట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా రాత్రి నుంచి నిన్నటి నుంచి మొదలెట్టి బళ్ళు మీద రేజింగ్ చేసుకొని ఎన్నో విధాలు చేసినా సరే ఎందుకు మేము ఎటువంటి కూడా మేము గొడవలు చేయలేదు. ఎందుకు ఏదో జరిగిపోయింది, అయిపోయింది కదని మా ఇంట్లో మేము పడుకొని ఉన్నాము. అయిపోయిన తర్వాత రాత్రి మీద వచ్చి నీటిపల్లి రమేష్ అనే వ్యక్తి, నీటిపల్లి వాసు, గల్లా అప్పలరాజు, గల్లా నరసింహరావు, గల్లా సతీషు, గల్లా అప్పారావు, అలాగే కొంతమంది వ్యక్తులు ఇంకా ఎవరంటే నీటిపల్లి అప్పారావు, నీటిపల్లి వాసు, వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ జనసేన టీడీపీ వ్యక్తులు. వాళ్ళతోనట్టుగా ఇంకా కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిపి అధికారపూర్వకంగా మాకు పార్టీ రూలింగ్లోకి వచ్చింది, మేము ఏం చేసినా చెల్లుతుంది, వీళ్ళు చంపినా కొట్టినా చెల్లుతుంది అని రాత్రి మీద వచ్చి గతంలో ఆల్రెడీగా కొన్ని విధాలకు గొడవలు అయినాయి. అయినా సరే మాకు అక్కడ డీజీపీ అతని దగ్గర కంప్లైంట్ పెట్టి ఇలా చేసిన తర్వాత సరే మీకు అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలాగైతే అలా చేసుకోండి అని అన్నారు. అన్న తర్వాత మేము ఈ వర్క్ని మొదలెట్టి ఈ ఏళ్ళకి 15 రోజులు అవుతుంది. మొదలెట్టి చేసిన తర్వాత రాత్రి మీద వచ్చి ఈ నిరగొట్టి మమ్మల్ని భయభ్రాంతులకి గుడిపెట్టి మమ్మల్ని చంపుతామని బెదిరించి రాత్రి కూడా వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళి ఇది కూడా ప్రహారీ నిరగొట్టారు. కాబట్టి దయించి ఇప్పుడు ఇంకా 24 గంటలు జరగలేదు, 144 సెక్షన్ ఉంది, ఉంటుండగా కూడా మమ్మల్ని అంత దారుణంగా విమర్శించి ఇంతలాగా చేస్తుందంటే మరి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ దయచేసి అందరికీ ప్రాణరక్షణ కల్పించి ప్రజలందరికీ భయభ్రాంతులకి గురవకుండా మీరు పోలీసు వాళ్ళు దయించి, మీకు గతంలో కూడా ఎన్నోసార్లు నేను సంవత్సరం రోజుల బట్టి తిరుగుతున్నాను, దాని మీద కంప్లైంట్లు ఇచ్చాను. అయినా సరే చేద్దాం అనుకొని వచ్చారు. ఈ రోజుకి ఏదో జరిగింది, చేశాము. చేసిన తర్వాత మీరు పోలీసు వాళ్ళు అందరూ కలిపి మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి, విలేకరులకి అందరికీ.